రణరంగం, వార్ ట్యాంకులు, లక్షల మంది సైనికులు, లెక్కలేనంత నరమేధం. ఇదంతా ఒకప్పటి కథ. వార్ ఫీల్డ్ లో ఇప్పుడంతా టెక్నాలజీదే హవా. డ్రోన్లు, హైటెక్ మిసైల్స్, ఎయిర్ డిఫెన్స్ సిస్టంతో బస్తీమే సవాలని తొడగొడుతున్న దేశాలు ఇప్పుడు ఏఐతో యుద్ధ రణరంగమే మార్చేస్తున్నాయి. ఉన్న చోటు నుంచే శత్రువు అంతు చూసేలా అతి తక్కువ ప్రాణ నష్టంతో శత్రువు కదలికలను ఇట్టే పసిగట్టేలా కీ రోల్ ప్లే చేస్తోంది ఏఐ. అసలు యుద్ధంలో ఏఐ ఎలా పనిచేస్తోంది? భారత్ దగ్గరున్న ఏఐ డిఫెన్స్ సిస్టమ్ ఏంటి? ఏఐతో హైటెక్ వెపన్స్ తయారు చేస్తోన్న దేశాలేవి? యుద్ధరంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వార్ ఫీల్డ్లో గేమ్ చేంజర్గా ఏఐ, స్వదేశీ కృత్రిమ మేధతో భారత్ దూకుడు, పాక్ దాడులను ఏఐ టెక్నాలజీతో తిప్పికొట్టిన భారత్, ఏఐ టూల్స్ కోసం ప్రపంచ దేశాల డిఫెన్స్ బడ్జెట్. యుద్ధం మారుతోంది, యుద్ధతంత్రం మారుతోంది. ఒకప్పుడు యుద్ధమంటే వార్ ట్యాంకులు, తుపాకుల మోత, లెక్కలేనంత నరమేతంతో రణరంగంలా అట్టుడికిపోయేది. కాని ఇప్పుడు రాను రాను యుద్ధం జరిగే తీరులో మార్పు వచ్చేస్తూనే ఉంది. అన్ని రంగాల్లోలాగే వార్ ఫీల్డ్లోనూ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోంది. ఉన్న చోటు నుంచే శత్రువు అంతు చూసేలా వ్యూహాలకు పదును పెడుతున్నాయి పలు దేశాలు. హైటెక్ డ్రోన్లు, మిసైల్స్, టెక్నాలజీతో కూడిన వెపన్స్తో దాడికి ప్రతిదాడి చేసేలా కథన రంగంలో కాలు దువ్వుతూ వస్తున్న ప్రపంచ దేశాలు ఏఐ మేడ్ వెపన్స్తో ఇచ్చి పడేస్తున్నాయి. దాంతో యుద్ధరంగంలో కూడా గేమ్ చేంజర్గా మారుతోంది ఏఐ. శత్రువు కదలికలను పసిగట్టి ఆటోమేటిక్ మోడ్లో అటాక్ చేసేలా, ఒకవేళ దాడులు జరిగితే తిప్పికొట్టేలా ఏఐతో డ్రోన్లు, డిఫెన్స్ సిస్టమ్ను డెవలప్ చేసుకుంటున్నాయి వివిధ దేశాలు. లేటెస్ట్ గా భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల వేళ ఆపరేషన్ సింధూర్ తరువాత పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసిన భారత్ ధీటుగా తిప్పికొట్టింది. మన ఆకాశ్ తీర్ ఒక రక్షణ కవచంలా పనిచేసింది. ఇది స్వదేశీ పరిజ్ఞానంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో తయారు చేసిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. డిఆర్డీఓ, ఇస్రో, బిఈఎల్ సంస్థలు కలిసి డెవలప్ చేసిన ఈ గగనతల రక్షణ వ్యవస్థ శత్రువుల డ్రోన్లు, క్షిపణులను సమర్థవంతంగా అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషించింది. ఇక అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ టార్గెట్ గా పాక్ చేసిన దాడులను, అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థలను మోహరించి పాక్ కుట్రలకు కౌంటర్ అటాక్ చేసింది. సరిహద్దుల్లో నిఘా, శత్రువుల స్థావరాలపై దాడులకు ఏఐతో తయారు చేసిన వెపన్స్ బాగా యూజ్ అవుతున్నాయి. కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్, అధునాతన సెన్సార్లు, హై పవర్ కెమెరాలతో కూడిన డ్రోన్లు భారత సైన్యంలో కీలకంగా మారాయి. ఒక్క భారతే కాదు, ప్రపంచ దేశాలన్నీ అందివచ్చిన టెక్నాలజీతో తమ డిఫెన్స్ సిస్టమ్స్ ను పటిష్టం చేసుకుంటున్నాయి. సంక్లిష్టమైన ఆపరేషన్లలో ఆటోమేటిక్ గా అటాక్ చేసేలా ఏఐతో వెపన్స్ ను డిజైన్ చేస్తున్నారు. శత్రువు అటాక్ కు కౌంటర్ అటాక్ చేయడంలోనూ ఏఐ సైన్యానికి చాలా యూజ్ అవుతోంది. మనకి ఏదైతే ఈ ఫిజికల్గా కన్వెన్షనల్ వార్ఫేర్లో చూస్తే మనకి ప్రాణ నష్టం ఎక్కువగా జరిగేది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఈ రోబోట్స్కి మనం ఇవ్వడం ద్వారా రోబోటిక్ సోల్జర్స్ అనేటువంటి వాళ్ళు వచ్చి ఆ యొక్క ప్రాణ నష్టం అనేటువంటిది మనం విపరీతంగా తగ్గించగలుగుతాం. దాంతోపాటు ఇలాంటివి అసాధ్యాలను సుసాధ్యాలు చేయగలదు భారతదేశం అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా జనాలందరికీ కూడా అర్థమైంది. గూఢచర్యం, నిఘా, సమాచార సేకరణ వరకు అన్నింట్లో ఏఐ సత్తా చాటుతోంది. మానవ ప్రమేయం లేకుండానే టార్గెట్ను ఫిక్స్ చేసుకుని దాడులు చేసే ఏఐ అటానమస్ యుద్ధం రూపురేఖలను మార్చేస్తోంది.
అయితే ఏఐ వ్యవస్థను పసిగట్టడం చాలా కష్టమంటున్నారు నిపుణులు. ఏఐతో తయారు చేసిన వెపన్స్, డ్రోన్స్తో ప్రాణ నష్టం కూడా తీవ్ర స్థాయిలో ఉండొచ్చంటున్నారు. ప్రత్యర్థి కూడా ఏఐతో తయారు చేసిన వెపన్స్, రోబోలు వాడితే యుద్ధ వ్యూహాలను అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదనేది ఎక్స్పర్ట్స్ ఒపీనియన్. అమెరికా ఎయిర్ ఫోర్స్ ఇప్పటికే హైటెక్ అటానమస్ ఫైటర్ జెట్లను తీసుకొచ్చింది. వాటిని ఆపరేట్ చేసేందుకు నింగి నేలపై కూడా పైలట్ల అవసరం ఉండదు. వాషింగ్టన్లో ఎయిర్ డిఫెన్స్ కోసం ఏఐ బేస్డ్ సిస్టమ్ను మోహరించబోతోంది అమెరికా. తన డిఫెన్స్ బడ్జెట్లో ఏఐ ఎక్విప్మెంట్ అభివృద్ధి కోసం $180 కోట్ల కేటాయించింది అగ్రరాజ్యం. ఇక రష్యా, యుక్రెయిన్లు ఏఐ సాఫ్ట్వేర్ను వాడుతూ నువ్వా నేనా అన్నట్లుగా బాంబింగ్ చేసుకుంటున్నాయి. డ్రోన్లు, గైడెడ్ బాంబులను యూజ్ చేస్తున్నాయి. పైలట్ల అవసరం లేకుండానే యుద్ధ నౌకలపై సొంతంగా దిగే కెపాసిటీ ఉన్న ఏఐ ఫైటర్ జెట్లను పరీక్షిస్తోంది బ్రిటన్ ఎయిర్ ఫోర్స్. భారత్, అమెరికా, బ్రిటన్, చైనా మాత్రమే కాదు, చాలా దేశాలు నిఘా కోసం, ఎలక్ట్రానిక్ సమాచార సేకరణకు ఏఐ వ్యవస్థలను వాడుతున్నాయి. చాట్ జీపీటీతో ఏఐ వాడకం తీరే మారిపోతోంది. మానవ ఆలోచనను బట్టి ఏఐతో తయారు చేసిన వెపన్స్ పనిచేస్తాయి. దీంతో సైన్యానికి సరి సమానంగా సాయపడే టెక్నాలజీగా వార్ఫీల్డ్లో ఏఐ కీలకమవుతోంది. ఏం జరుగుతుందో తెలీదు, ఎవరు అటాక్ చేస్తున్నారో కూడా అర్థం కాదు. ఎక్కడి నుంచి వచ్చి బుల్లెట్ దిగుతుందో అంతు చిక్కదు. కానీ టార్గెట్ మిస్ కాదు. అలా అని ఎవరూ గైడ్ చేయాల్సిన పని లేదు. యుద్ధాల్లో శత్రువులను ఖతం చేసేందుకు ఏఐ ఇలానే పనిచేస్తుంది. గుట్టు చప్పుడు కాకుండా సెకండ్ టు సెకండ్ రియాక్షన్, రెప్పపాటు కాలంలో మూమెంట్ ఉండేలా ఏఐతో డిజైన్ చేసిన వెపన్స్ వార్లో వారేవా అనిపిస్తున్నాయి. ఏఐ వాడకంతో ప్రాణ నష్టం తగ్గుతుందా? యుద్ధం తీరు మరింత మారిపోనుందా? యుద్ధభూమిలో సైన్యానికి తోడుగా ఏఐ, సాంకేతికతతో దాడులకు సై అంటోన్న దేశాలు, మానవరహిత డ్రోన్లు, రోబోటిక్స్తో అటాక్, సైబర్ వార్ఫేర్ టెక్నాలజీతో కొత్త టెన్షన్. శత్రువుపై గన్ను గురిపెడితే సరిపోదు, బుల్లెట్ దిగిందా లేదా అన్నదే లెక్క. యుద్ధభూమిలో ఇదే పరిస్థితి ఉంటుంది. ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీతో తయారు చేసిన వెపన్స్ వాడినా సైనికుల ప్రాణత్యాగం తప్పదు. అయితే యుద్ధంలో ప్రాణ నష్టం తగ్గించేందుకు, శత్రువును ఉన్న చోటు నుండే మట్టుబెట్టేందుకు ఏఐ, డ్రోన్స్, రోబోటిక్స్తో సరిహద్దుల్లో సవాళ్లు విసురుతున్నాయి దేశాలు. రిస్క్ మేనేజ్మెంట్ ఏ రంగంలో అయినా ఇదే కీలకం. మనుషులు చేసే పని టెక్నాలజీ చేస్తే రిస్క్ తక్కువ, రిజల్ట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ప్రతి ఫీల్డ్లో సాంకేతికత కీలకమవుతోంది. ఇప్పుడు ప్రపంచంలో హాట్ టాపిక్ గా ఉన్న యుద్ధాల్లో కూడా టెక్నాలజీ హవా నడుస్తోంది. డిఫెన్స్ సిస్టంకు హైటెక్ హంగులతో పాటు ఏఐ కూడా తోడు కావడంతో వార్ఫీల్డ్ మరింత హీటెక్కుతోంది. సాంకేతిక పరిజ్ఞానం అన్ని రంగాల్లో వేగంగా విస్తరిస్తున్నట్లే అందుకు యుద్ధభూమేమీ అతీతం కావడం లేదు. శత్రువులపై పైచేయి సాధించేందుకు టెక్నాలజీని వాడుతున్నారు. ఇందులో భాగంగా మానవరహిత ఆయుధాలు, సైబర్ వార్ఫేర్, డ్రోన్లు, రోబోటిక్స్, అన్మాన్డ్ అడ్వాన్స్డ్ వెపన్స్ అందుబాటులోకి తెస్తున్నారు. ఏఐ, మెషిన్ లెర్నింగ్ యుద్ధ సమయాల్లో సెల్ఫ్ డెసిషన్స్ తీసుకోవడంతో పాటు ఆటోమేటిక్ గా పనిచేస్తూ ఇన్ఫర్మేషన్ అనాలిసిస్ కు సైన్యానికి సాయంగా నిలుస్తోంది ఏఐ. శత్రువుల కదలికలను అంచనా వేసేందుకు, వ్యూహాత్మకంగా టార్గెట్ ను గుర్తించేందుకు ఏఐ డేటా సెంటర్స్ యూజ్ అవుతున్నాయి. అటానమస్ సిస్టంతో డ్రోన్లు, వాహనాలకు ఏఐని ఫిక్స్ చేసి శత్రువు మీద అటాక్ చేస్తున్నారు. మానవ ప్రమేయం లేకుండా రియల్ టైం డెసిషన్ మేకింగ్ కు ఏఐ ఉపయోగపడుతోంది. రాబోయే రోజుల్లో యుద్ధరంగంలో మానవరహిత డ్రోన్లు, రోబోటిక్స్ వాడకం ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఏఐ వాడకంతో సైనికులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం చాలా వరకు తగ్గుతుందని డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఒకవేళ శత్రువు వైపు నుంచి బుల్లెట్స్, మిస్సైల్స్ వచ్చి తాకినా ఏఐ, డ్రోన్స్, రోబోటిక్స్కే తాకే అవకాశముంటుందని, అలాంటప్పుడు సైన్యం ప్రాణాలకు ముప్పు తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. స్మాల్ అన్మాన్డ్ గ్రౌండ్ వెహికల్ వంటి రోబోలు బాంబుల తొలగింపును నిర్వహిస్తున్నాయి.
మానవరహిత అండర్ వాటర్ వెహికల్స్, మైన్ డిటెక్షన్, సబ్మెరైన్ ట్రాకింగ్ పనులు చేస్తున్నాయి. ఏఐ ఆధారిత సైబర్ సెక్యూరిటీ ద్వారా మిలిటరీ నెట్వర్క్లను రక్షిస్తున్నారు. ఇజ్రాయెల్ ట్రాక్ అండ్ కిల్ ఆపరేషన్ సక్సెస్ కావడంలో ఏఐ టెక్నాలజీ ఉపయోగపడింది. రెండు దేశాల మధ్య జరిగిన యుద్ధంలో ఏఐ టెక్నాలజీని వాడటం అనేది ఇజ్రాయెలే మొదట స్టార్ట్ చేసిందని నిపుణులు చెబుతున్నారు. అయితే యుద్ధభూమిలో శత్రువులను పసిగట్టి మట్టుబెట్టే ఏఐ వెపన్స్ మన దేశంలో కూడా తయారవుతున్నాయి. యూపీలోని గోరఖ్పూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువులను కూడా ఫోసక్ చేసేలా రోబోను డిజైన్ చేశారు. రోబోను ఆటో, మాన్యువల్ మోడ్లో ఉపయోగించవచ్చు. ఆటో మోడ్లో ఉన్నప్పుడు ఇది శత్రువును చూసినా వెంటనే ఫైర్ చేస్తుంది. ఏకకాలంలో వేర్వేరు డైరెక్షన్స్లో శత్రువులపై కాల్పులు జరిపేలా తయారు చేశారు. ఈ రోబో ఒకే చోట నిలబడి నలువైపులా కవర్ చేయగలదు. సరిహద్దుల్లో ఉగ్రవాదులతో జరిగే పోరులో సైనికుల ప్రాణాలను కాపాడేందుకు ఇది ఉపయోగపడుతుంది. తమ సొంత సైనికులపై కాల్పులు జరపకుండా రోబోలను డిజైన్ చేస్తున్నాయి వివిధ దేశాలు. దేశ సరిహద్దుల్లోని బంకర్లలో మోహరించేలా తయారు చేస్తున్నారు. సైనికులు సేఫ్ ప్లేస్లో ఉంటూ ఈ రోబోతో శత్రువులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయొచ్చు. రోబోలోని సెన్సార్లు శత్రువుల కదలికలు, సమాచారాన్ని కంట్రోల్ రూమ్ కు చేరవేస్తాయి. ఇలా యుద్ధభూమిలో ఏఐ కవాతు సరికొత్త విప్లవాత్మక మార్పవుతోంది. రాబోయే రోజుల్లో డిఫెన్స్ సిస్టంలో ఏఐ వాడకం ఇంకా పెరిగితే మాత్రం యుద్ధం తీరు మారడమే కాదు, వార్స్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్లే ప్రమాదం కూడా ఉంది.